Hi, this is Naresh Kumar. Welcome back. Maths Naresh E-Class. ఫస్ట్ టైం మన ఛానల్ మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలానే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇవాళ ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ సెమిస్టర్ 2కి సంబంధించిన M2లోని కాషీ ఆయిలర్ ఈక్వేషన్ దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేద్దాం. ఓకే, ఈ కాన్సెప్ట్ కొన్ని యూనివర్సిటీస్కి మాత్రమే ఉంది. జేఎన్టీయు అనంతపూర్ వాళ్ళకి లేదు, అలానే జేఎన్టీయు కాకినాడ వాళ్ళకి ఉంది ఈ కాన్సెప్ట్. ఓకే, మీరు మన ఛానల్ ప్లేలిస్ట్లో మీకు ఏ టాపిక్ ఉందో దాన్ని బేస్ చేసుకుని మీరు చూడొచ్చు. ఓకే, సో మరి ఎక్స్ స్క్వేర్ డి స్క్వేర్ ఎక్స్ డి అట్లా ఉంటే మనం ఈ యొక్క కాషీ ఆయిలర్ ఈక్వేషన్ అని చెప్పచ్చు. ఓకే, ఎక్స్ పవర్ ఎన్ డి పవర్ ఎన్ వై బై డిఎక్స్ పవర్ ఎన్ ప్లస్ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ వన్ డి పవర్ ఎన్ మైనస్ వన్ బై డిఎక్స్ పవర్ ఎన్ మైనస్ వన్ ఇంటూ వై అట్లా. ఓకే, ఇక్కడ మనకి -3, 5 అవన్నీ కాన్స్టెంట్స్ అన్నమాట. ఓకే, సో ఈ మోడల్లో మనం ఏం చేస్తామంటే, సో గుర్తుపెట్టుకోండి, ఎక్స్ స్క్వేర్ ఇట్లా క్యాపిటల్ డి స్క్వేర్ ఇట్లా ఉన్నప్పుడు మనం తీటా ఇంటూ తీటా -1గా రాసుకోవచ్చు. అదే ఎక్స్ క్యూబ్ డి క్యూబ్ ఉందనుకో, తీటా ఇంటూ తీటా -1 తీటా -2. అదే ఎక్స్ డి ఉందనుకో తీటా లాగా రాయొచ్చు. ఓకే, సో అదేవిధంగా ఈ మోడల్లో ఎక్స్ ప్లేస్లో ఈ పవర్ జెడ్ని రీప్లేస్ చేద్దాం. జెడ్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ గుర్తుపెట్టుకొని, ఇక్కడ ఆపరేటర్ తీటా ఈజ్ ఈక్వల్ డి బై డి జెడ్. ఓకే, మరి ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చేద్దాం. సో ఫస్ట్ ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ని రాద్దాం. సో దాన్ని ఆపరేటర్ ఫామ్ లాగా రాస్తాం. ఆపరేటర్ అంటే డి స్క్వేర్ బై డిఎక్స్ స్క్వేర్, డి స్క్వేర్ బై డిఎక్స్ స్క్వేర్ అంటే క్యాపిటల్ డి స్క్వేర్, డి బై డిఎక్స్ అంటే క్యాపిటల్ డి, అట్లా ఆపరేటర్ ఫామ్ లాగా తెచ్చుకోండి అని. ఓకే, సో ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్ని రాస్తున్నా. సో గివెన్ ఈక్వేషన్ ఈజ్ ఏంటి, ఎక్స్ స్క్వేర్ ఇంటూ డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ మైనస్ 3x ఇంటూ డివై బై డిఎక్స్ ప్లస్ 5y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ఇంటూ సైన్ ఆఫ్ లాగ్ ఎక్స్. ఓకే, సో ఇప్పుడు దీన్ని ఆపరేటర్ ఫామ్ లాగా రాద్దాం. సో ఆపరేటర్ form of the equation is operator form of the equation is ఏంటి, ఎక్స్ స్క్వేర్ క్యాపిటల్ డి స్క్వేర్ అనమాట. వై కామన్ అన్నిట్లో తీసేసేయండి. -3x ఇంటూ డి ప్లస్ 5 ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ఇంటూ సైన్ ఆఫ్ లాగ్ ఎక్స్, దట్ ఈస్ టేకింగ్ యాజ్ 1. ఓకే, సో ఇలా ఉన్నప్పుడు మనం ఏం చెప్పాం, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ జెడ్ని, జెడ్ ఈజ్ ఈక్వల్ లాగ్ ఎక్స్ని రీప్లేస్ చేయమన్నా. పుట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ జెడ్ అండ్ జెడ్ ఈజ్ ఈక్వల్ లాగ్ ఎక్స్ని సబ్స్టిట్యూట్ చేయాలి. తీటా ఈజ్ ఈక్వల్ టు డి బై డి జెడ్, ఆపరేటర్ తీటా అనమాట. ఇక్కడ మన ప్రాబ్లంలో ఆపరేటర్ క్యాపిటల్ డి ఈజ్ ఈక్వల్ టు డి బై డిఎక్స్ అనమాట. ఎస్, ఇప్పుడు మనం ఇవన్నిటిని 1లో సబ్స్టిట్యూట్ చేస్తాం. సో 1 ఇంప్లైస్ ఎక్స్ స్క్వేర్ డి స్క్వేర్ అంటే ఏం రాయొచ్చు దాన్ని, తీటా ఇంటూ తీటా -1 మైనస్ 3 ఇంటూ ఎక్స్ డి అంటే తీటా అనమాట ప్లస్ 5 అలానే ఉంటుంది ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ కదా, ఎక్స్ వాల్యూ మనకు తెలుసు ఈ పవర్ జెడ్ హోల్ స్క్వేర్ ఇంటూ సైన్ ఆఫ్ లాగ్ ఎక్స్ అంటే జెడ్ అనమాట. ఓకే, సో ఇంకా సింప్లిఫికేషన్ చేద్దాం. సో తీటా ఇంటూ తీటా తీటా స్క్వేర్ మైనస్ తీటా -3 తీటా ప్లస్ 5 ఇంటూ వై ఈజ్ ఈక్వల్. ఇప్పుడు ఇది చెప్పండి ఎలా ఉంది, ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్, ఏ పవర్ ఎం ఇంటూ ఎన్, ఈ పవర్ 2z, ఈ పవర్ 2z ఇంటూ సైన్ జెడ్. ఓకే, నెక్స్ట్ తీటా స్క్వేర్ -4 తీటా ప్లస్ 5 ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ 2z ఇంటూ సైన్ జెడ్. ఓకే, దట్ ఈస్ టేకింగ్ యాజ్ 2. ఇప్పుడు ఇది ఎలా ఉంది, ఎఫ్ ఆఫ్ తీటా ఇంటూ వై ఈజ్ ఈక్వల్ క్యూ ఆఫ్ జెడ్. క్యూ ఆఫ్ జెడ్ ఈజ్ ఎ ఫంక్షన్ ఇన్ ద వేరియబుల్ జెడ్. ఓకే, సో లెట్
f of theta into y is equal to q of z, where f of theta is equal to theta square minus 4 theta plus 5. అలానే q of z అంటే e పవర్ 2z ఇంటూ sin z. ఎస్, మన ప్రాబ్లానికి కంప్లీట్ సొల్యూషన్ ఏంటంటే వైసీని వైపీని యాడ్ చేయాలి. మరి వైసీ ఎట్లా కనుక్కోవాలి? థీటా ప్లేస్లో ఎం సబ్స్టిట్యూట్ చేస్తాం, రూట్స్ వస్తే ఆ రూట్స్ని బట్టి కాంప్లిమెంటరీ ఫంక్షన్ రాస్తాం. మరి క్యూ ఆఫ్ జెడ్ రైట్ సైడ్ ఏముంది, దానికి పర్టికులర్ ఇంటిగ్రల్ని కనుక్కుందాం. 1/f ఆఫ్ d ఇంటూ క్యూ ఆఫ్ జెడ్. ఓకే, ఇప్పుడు దీనికి యాక్సిలరీ ఈక్వేషన్ అని రాస్తున్నాం. ద యాక్సిలరీ ఈక్వేషన్ ఈజ్ f of m is equal to 0. అంటే f of theta ఉంది కదా, అందులో theta ప్లేస్లో m సబ్స్టిట్యూట్ చేయండి. ఎస్, ఇప్పుడు theta ప్లేస్లో m సబ్స్టిట్యూట్ చేయాలి. దట్ ఇంప్లైస్ m స్క్వేర్ మైనస్ 4m ప్లస్ 5. ఎస్, ఫ్యాక్టర్స్ వస్తాయేమో చూడండి. 5కి ఫ్యాక్టర్స్ 5 1s 5, రెండింటిని యాడ్ చేస్తే మిడిల్ టర్మ్ రావాలి. ఇక్కడ మైనస్ ఇక్కడ ప్లస్ పెట్టుకున్నాను, మిడిల్ టర్మ్ వస్తుంది. కానీ ఈ రెండింటిని ప్రోడక్ట్ చేస్తే -5 రావాలి ఇక్కడ, కానీ +5 ఉంది. సో ఇంకా ఫ్యాక్టర్స్గా విడగొట్టలేం కాబట్టి -b ప్లస్ ఆర్ మైనస్ ఫార్ములాని అప్లై చేసి చేస్తాం. ఓకే, సో హియర్ a is equal to 1 m square coefficient, b is equal to -4, c is equal to 5 అన్నమాట. రూట్స్ కనుక్కోవడానికి ఫార్ములా, క్వాడ్రాటిక్ ఫార్ములా ఏంటి? m is equal to -b ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ b స్క్వేర్ మైనస్ 4ac డివైడెడ్ బై 2a. m is equal to -b, ఆల్రెడీ మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది, స్క్వేర్ రూట్ ఆఫ్ b స్క్వేర్ మైనస్ 4 హోల్ స్క్వేర్ అంటే 16, 4ac, 4 into 1 into 5 20 divided by 2a, 2 into 1 2. So m is equal to 4 plus or minus -4 అవుతుంది. మైనస్ని i స్క్వేర్ రాయొచ్చు, మైనస్ని ఏం రాయొచ్చు? i స్క్వేర్ రాయొచ్చు. సో i స్క్వేర్ ఇంటూ 4 డివైడెడ్ బై 2 అన్నమాట. m is equal to 4 ప్లస్ ఆర్ మైనస్, ఇక్కడ స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ అయి ఉంటుంది, √4 అంటే 2 అనమాట, అంటే 2i డివైడెడ్ బై 2. న్యూమరేటర్లో నుంచి మళ్ళీ 2ని కామన్ తీయండి, అప్పుడు 2 ప్లస్ ఆర్ మైనస్ i డివైడెడ్ బై 2, 2 క్యాన్సిల్. సో m is equal to 2 ప్లస్ ఆర్ మైనస్ i. మీరు అబ్జర్వ్ చేస్తే ఇలా వచ్చిన రూట్స్ కాంప్లెక్స్ రూట్స్, ఆల్ఫా ప్లస్ ఆర్ మైనస్ i బీటా లాగా ఉంది. కాబట్టి కాంప్లిమెంటరీ ఫంక్షన్ e పవర్ ఆల్ఫా ఎక్స్ c1 కాస్ బీటా ఎక్స్ ప్లస్ c2 సైన్ బీటా ఎక్స్. ఇక్కడ కాంప్లిమెంటరీ ఫంక్షన్ రాస్తున్నా. సో దేర్ ఫోర్ కాంప్లిమెంటరీ ఫంక్షన్ కాంప్లిమెంటరీ ఫంక్షన్కి ఫార్ములా yc ఈజ్ ఈక్వల్ టు ఏంటి? ఇన్ జనరల్గా మనం రాసేది ఆపరేటర్ థీటా కాకుండా d ఉంటే d/dx ఉంటే e పవర్ ఆల్ఫా ఎక్స్ ఇంటూ c1 కాస్ బీటా ఎక్స్ ప్లస్ c2 సైన్ బీటా ఎక్స్. ఇక్కడ సో ఈ ఫార్ములాలో ఎక్స్ ఉన్న చోట జెడ్ రాయాలి, ఎందుకంటే ఇక్కడ మన ఆపరేటర్ థీటా ఈజ్ ఈక్వల్ d/dz. సో చెప్పండి, e పవర్ ఆల్ఫా ఎక్స్, ఆల్ఫా అంటే 2, వేరియబుల్ జెడ్ అని చెప్పాను, ఇంటూ c1 కాస్ బీటా, బీటా అంటే 1 ఇంటూ జెడ్ ప్లస్ c2 సైన్ బీటా 1 ఇంటూ జెడ్. ఎస్, ఇప్పుడు మన ప్రాబ్లం చూడండి, అంతా ఎక్స్లో ఉంది కానీ ఇక్కడ జెడ్ ఉంది. సో మనం రీప్లేస్ చేసేద్దాం, ఎక్స్ ప్లేస్లో ఈ పవర్ జెడ్, జెడ్ ప్లేస్లో లాగ్ ఎక్స్ని సబ్స్టిట్యూట్ చేయాలి. బట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ జెడ్ అండ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్. ఓకే, సో yc ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు చూడండి ఈ పవర్ 2zని నేను ఈ పవర్ జెడ్ హోల్ స్క్వేర్ రాయొచ్చా? ఎస్, రాయొచ్చు. ఏ పవర్ m హోల్ పవర్ n, ఏ పవర్ m ఇంటూ n, ఈ పవర్ 2z, ఈ పవర్ z అంటే x స్క్వేర్ అనమాట. ఓకే, సో కాబట్టి మనం x స్క్వేర్ రాయొచ్చు ఇంటూ c1 కాస్ ఆఫ్ z అంటే లాగ్ ఎక్స్ ప్లస్ అగైన్ c2 ఇంటూ సైన్ ఆఫ్ z అంటే లాగ్ ఎక్స్. ఓకే, సో దిస్ ఈస్ టేకింగ్ యాజ్ నంబర్ 3. సో ఇప్పుడు దీనికి నంబర్ 3 ఇస్తున్నా.
ఇప్పుడు మన ప్రాబ్లంకి పర్టికులర్ ఇంటెగ్రల్ని కనుక్కోవాలి. పర్టికులర్ ఇంటెగ్రల్. సో yp is equal to, so formula 1 by f of theta into q of z. So yp that is equal to 1 by f of theta అంటే ఏంటి, ఇక్కడ నోట్ చేసా, theta square minus 4 theta plus 5. q of z అంటే e power 2z into sin z. ఓకే, సో ఇప్పుడు ఒక చిన్న పాయింట్ చెప్తాను చూడండి. నంబర్ 3 కదా, ycని నంబర్ 3 అనుకున్నాము. ఇది ఏ మోడల్ మీరు అబ్జర్వ్ చేస్తే యూనిట్ 2లోనే ఎక్స్ స్క్వేర్ డి స్క్వేర్, ఓకే, అట్లా ఉన్నప్పుడు కాషీ ఆయిలర్ ఈక్వేషన్ అని చెప్పాను. ఎక్స్ స్క్వేర్ డి స్క్వేర్ లేకున్నప్పుడు రైట్ సైడ్లో ఈ పవర్ ఏఎక్స్ ఇంటూ వి, ఇక్కడ వి సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ ఎక్స్ పవర్ ఎం ఉండొచ్చు, అప్పుడు ఇది మోడల్ 5 అని చెప్పాను. అక్కడ పుట్ డి ఈజ్ ఈక్వల్ టు డి ప్లస్ అంటే ఎక్స్ కోఎఫిషియెంట్స్ సబ్స్టిట్యూట్ చేసి చేయాలని చెప్పాను. ఇక్కడ మన ఆపరేటర్ తీటా అన్నమాట. సో అక్కడ ఆపరేటర్ తీటా, ఇక్కడ ఆపరేటర్ తీటా అని చెప్పాను కదా. సో తీటా ఈజ్ ఈక్వల్ టు తీటా ప్లస్ జెడ్ కోఎఫిషియెంట్ 2ని సబ్స్టిట్యూట్ చేస్తాం. సబ్స్టిట్యూట్ చేసి మళ్ళీ సైన్ ఎక్స్ మోడల్ వచ్చేస్తుంది. మోడల్ 3ని అప్లై చేస్తాం. మోడల్ 3 అంటే సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ అంటే తీటా స్క్వేర్ ప్లేస్లో మైనస్ 1ని సబ్స్టిట్యూట్ చేయాలి. ఎందుకు, ఏఎక్స్ సైన్ జెడ్ ఎక్స్, సో కాబట్టి 1 అయిపోతుంది. సైన్ ఏఎక్స్ అంటే ఏ జెడ్ అనమాట, ఏ అంటే 1 అవుతుంది కాబట్టి. ఎస్, పుట్ డి తీటా, పుట్ తీటా ఈజ్ ఈక్వల్ టు తీటా ప్లస్ 2. ఓకే, సో సబ్స్టిట్యూట్ చేస్తే వైపీ ఈజ్ ఈక్వల్, ఇప్పుడు ఈ పవర్ 2zని అవుట్ సైడ్లో రాస్తున్నాను. తీటా ఉన్న చోట తీటా ప్లస్ 2ని సబ్స్టిట్యూట్ చేస్తున్నా. మైనస్ 4 ఇంటూ తీటా ప్లస్లో తీటా ప్లస్ 2, సో ప్లస్ 5 రాస్తున్నా ఇంటూ సైన్ జెడ్ అనమాట. ఓకే, సో ఇంకొద్దిగా సింప్లిఫికేషన్ చేస్తున్నా. సో వైపీ దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ 2z ఇంటూ, ఇది ఎలా ఉందంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ లాగా ఉంది. ఏ స్క్వేర్ ప్లస్ 2ab 2 ఇంటూ 2 ఇంటూ తీటా 4 తీటా ప్లస్ బి స్క్వేర్ అంటే 4, మైనస్తోను 4 తీటాతో మల్టిప్లై చేయండి 4 తీటా, సో ప్లస్ మైనస్ మైనస్ 8, 4 2 8 5 ఇంటూ సైన్ జెడ్. సో మైనస్ 4 తీటా ప్లస్ 4 తీటా క్యాన్సిల్. సో వైపీ ఈజ్ ఈక్వల్ టు ఇంకా మిగిలింది ఈ పవర్ 2z ఇంటూ 1 బై తీటా స్క్వేర్ 4 ప్లస్ 5 9 మైనస్ 8 ప్లస్ 1 ఇంటూ సైన్ జెడ్. ఓకే, సో ఇప్పుడు ఇది ఏ మోడల్, మోడల్ 3 అనమాట. సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ మోడల్ కదా. సో వైపీ ఇప్పుడు డైరెక్ట్గా ఈ మోడల్ ఏం చేస్తాం, సైన్ ఏ జెడ్ అంటే జెడ్ కోఎఫిషియంట్ ఎంత 1, సో మైనస్తో ముందు మల్టిప్లై చేయాలి. పుట్ తీటా స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు -1. ఎస్, ఇప్పుడు మీరు తీటా స్క్వేర్ ప్లస్ -1 సబ్స్టిట్యూట్ చేయండి. -1 ప్లస్ 1 డినోమినేటర్ ఏమైంది, 0 అయింది. 0 అయితే ఏం చెప్పాను, అక్కడ ఎక్స్ వేరియబుల్తో మల్టిప్లై చేసి ఎఫ్ ఆఫ్ టీని డిఫరెన్షియేటింగ్ చేయాలి. ఇక్కడ జెడ్ అనే వేరియబుల్తో మల్టిప్లై చేసి ఎఫ్ ఆఫ్ తీటాని డిఫరెన్షియేటింగ్ చేయాలి, అది డిఫరెన్స్. ఓకే, సో yp దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ 2z రాశాను, జెడ్తో మల్టిప్లై చేశాను. సో ఎఫ్ ఆఫ్ తీటాని డిఫరెన్షియేటింగ్, తీటా స్క్వేర్కి డిఫరెన్షియేషన్ 2 తీటా, మరి కాన్స్టెంట్ 1 యొక్క డిఫరెన్షియేషన్ 0 రాయనవసరం లేదు, ఇంటూ సైన్ జెడ్. సో yp దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఇంకా ఈ పవర్ 2z ఇంటూ జెడ్ 1/2 ఇంటూ 1/θ 1/d అంటే అక్కడ ఇంటిగ్రేషన్, ఇక్కడ 1/θ అంటే 1 టైం ఇంటిగ్రేషన్. yp ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ 2z ఇంటూ జెడ్ బై 2, సో సైన్ జెడ్కి ఇంటిగ్రేషన్ మైనస్ కాస్ జెడ్. ఓకే, సో yp ఫైనల్గా -1/2 ఈ పవర్ 2z ఇంటూ జెడ్ ఇంటూ కాస్ జెడ్. ఎస్, మన ఆన్సర్ అనేది ఎక్స్ వేరియబుల్స్లో ఉంది, కానీ ఇక్కడ జెడ్లు ఉన్నాయి, జెడ్లు ఉండకూడదు. సో బట్ రీప్లేస్ చేస్తున్న ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ జెడ్
అండ్ z ఈజ్ ఈక్వల్ టు log x అనమాట. సో yp దట్ ఈజ్ ఈక్వల్ టు -1/2 ఈ పవర్ 2zని ఇంతకుముందు ఏం రాయొచ్చు, ఏం చెప్పాను, ఈ పవర్ z హోల్ స్క్వేర్ అంటే ఈ పవర్ zని x రాయొచ్చు స్క్వేర్ ఇంటూ z అంటే log x అనమాట. సో కాస్ ఆఫ్ z అంటే log x. సో దట్ ఈస్ టేకింగ్ యాజ్ నెంబర్ 4. ఎస్, ఇప్పుడు మన ప్రాబ్లానికి కంప్లీట్ సొల్యూషన్ ఆర్ జనరల్ సొల్యూషన్ని రాద్దాం. సో therefore general solution to the given DE is, so formula ఏంటి, y is equal to yc plus yp. సో y is equal to yc అంటే నంబర్ 3. ఓకే, ఇదే రాస్తున్నా, c2 sin of log x ప్లస్ yp ఇప్పుడే కనుక్కున్నా, ఇది రాసేయండి, ప్లస్ మైనస్ మైనస్ అవుతుంది 1/2 x² log x ఇంటూ కాస్ ఆఫ్ log x. ఎస్, ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బై.